అందరికీ నమస్కారం. నేను చిట్టుబాబు, భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా. నేడు ప్రజల ముందుకు రావడం ఏంటంటే 1980 తర్వాత ఇచ్చినటువంటి ప్రజానీకంలో చాలా మందికి భారత రాజ్యాంగంలో ఏర్పడినటువంటి ప్రమాదాలు, ది డార్క్ డేస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ గురించి తెలియకపోవచ్చు. దాన్నే మనం సంవిధాన్ హత్యా దివస్ జూన్ 25వ తారీఖును ఆ విధంగా పిలుస్తాం. దానిపైన పార్టీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజానీకానికి కానీ ఒక అవగాహన చేయడానికి కొంతసేపు ఈ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అప్రజాస్వామికంగా అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 రాత్రి నుంచి తీవ్రమైనటువంటి దమనకాండ ప్రారంభమైంది. దేశంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలు పూర్తిగా హరించబడినాయి. పత్రికలపై పూర్తి సెన్సార్షిప్ విధించారు. అన్ని రాజ్యాంగ సంస్థలంతా కూడా ప్రధాని ఇందిరాగాంధీ ఆమె ఆంతరింగక కోటరీ అధీనంలో ఉండి వారు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడించేటువంటి పరిస్థితి ఆ రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి భారత ప్రతిష్టను ప్రభుత్వ వ్యవస్థలన్నీ కలిసి దిగజార్చింది. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దమనకాండ నేడు మళ్లీ ప్రజలందరికీ గుర్తు తెచ్చేటువంటి ప్రయత్నమే ఇది. పెద్ద మీడియా సంస్థలు కూడా తర్వాత కాలంలో ఏమీ వాస్తవాలను ప్రచురించి చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. అసలు ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది మనకు ఇదే మొదటి టైమా, లేకుంటే గతంలో కూడా ఇలా ఎమర్జెన్సీ విధించారా అంటే విధించారు. చైనా భారత్ యుద్దం జరిగేటప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎమర్జెన్సీని విధించారు. అదేవిధంగా 1971లో పాకిస్తాన్ భారత్ యుద్దం జరిగిన 1975 జూన్ 12వ తారీఖున అలహాబాద్ న్యాయస్థానం 71లో జరిగినటువంటి ఇందిరాగాంధీ ఎన్నికలపై రాజ్నారాయణ గారు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా చేసుకుని ఇందిరాగాంధీ గారి ఎన్నిక చల్లదని, తాత్కాలికంగా వారు ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చు, కానీ ఎంపీగా కొనసాగించడానికి వీలు కాదు అని తీర్పిచ్చిన తర్వాత వారు సుప్రీంకోర్టుకు వెళ్లడము, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చుక్కెదురు కావడము, అలాంటి నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యులు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె లెక్క చేయకుండా జూన్ 20వ తారీఖున దాదాపు ₹1 కోటి ఢిల్లీలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను తప్ప దేశానికి వేరే దిక్కు లేదు, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఇండియా అనేటువంటి నిదానంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడి తట్టుకోలేకుండా ఎమర్జెన్సీని విధించడం అనేటువంటిది జరిగింది. పరిస్థితులను ఒకసారి చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే, కేంద్ర సమాచార శాఖ మంత్రి విద్యాచరణ్ శుక్లా, అదేవిధంగా ఇందిరాగాంధీ యొక్క సుపుత్రుడు సంజయ్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బార్వా, ఆర్కే ధావన్, వీళ్ళందరూ కూడా ఆ కోటరీలో ఉన్నటువంటి సభ్యులు. వారు ఇందిరాగాంధీ ఏం చెబితే అది చేసేటువంటి వారు. అదేవిధంగా మనకున్నటువంటి రాష్ట్రపతి గారు కూడా ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ గారు, వారు ఇందిరాగాంధీ చెప్పిన వెంటనే ఎమర్జెన్సీ డిక్లరేషన్ పైన సంతకం చేసి దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఇది చాలా వరకు ప్రధానంగా పత్రికలపై సెన్సార్షిప్ విధించడం అనేటువంటి జరిగింది. చిన్న చితక పత్రికలను కూడా బ్యాన్ చేశారు. అదేవిధంగా అరెస్టుల పర్వం దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీల నాయకులు కానీ, చిన్న చిన్న యాక్టివిస్టులు కానీ, సోషలిస్టులు కానీ, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అనేక మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు కానీ, జనసంఘ నేతలు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. వీరితో కాకుండా ఇంకా కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి గారు, జగదీష్ ప్రసాద్ మాధులాల్ వీళ్ళందరూ కూడా, కర్పూరి ఠాకూర్, జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం నడపడానికి సమాయత్తం అవడం అనేటువంటిది జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పరిస్థితులను చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులు, ఎమర్జెన్సీ ప్రారంభమైన తర్వాత కొద్ది రోజులు కొనసాగింది. ఇక్కడ కూడా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నేతలంతా కూడా అరెస్టు చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ కర్నూలు న్యాయస్థానం నుంచి రామ్మూర్తి గారిని, జనసంఘ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున శాస్త్రి గారిని, అదేవిధంగా స్వాతంత్రోద్యమ నాయకులైనటువంటి గౌత లచ్చన్న గారిని, తెన్నేటి విశ్వనాథం గారిని, ఇలాంటి వారిని అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసంఘ్, ఏబీవీపీ నాయకులను, కార్యకర్తలను కూడా మీసా చట్టం కింద అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దీని తర్వాత 26 జూలైన దేశవ్యాప్తంగా ఘంటారావం కార్యక్రమం, దేవాలయాల్లో సాయంత్రం గంటలు మోగించడం, నెలల తరబడి యువకులంతా కూడా అర్ధరాత్రి సైకిళ్లపై ప్రయాణం చేసి గ్రామ గ్రామాన తిరిగి అన్ని కూడా మనకు ఈ సమాచారాన్ని చేరవేయడం, చిన్న చిన్న పత్రికలకి ఎక్కడికక్కడ ప్రింట్ మీడియా ప్రారంభమయ్యి సమాచారాన్ని ప్రజల్లోకి పంపించడం అనేటువంటి జరిగింది. విద్యార్థుల్లో కూడా కూటమిలాగా ఏర్పడి ఉద్యమం ప్రారంభం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో కాలేజీ విద్యార్థులంతా కూడా అన్ని ప్రదేశాల్లో నిరంతరంగా సత్యాగ్రహాలు చేశారు. 23 జిల్లాల నుంచి 354 గ్రామాల నుంచి 122 తాలూకాల్లో సత్యాగ్రహాలు నిర్వహించారు. అంటే మొత్తం 23 జిల్లాల్లోనూ సత్యాగ్రహాలు జరిగింది. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంజయ్ గారిని పర్యటిస్తున్నప్పుడు విద్యార్థులంతా కూడా బహిరంగంగానే దీనికి వ్యతిరేకించు చేస్తూ సత్యాగ్రహం చేస్తూ సంజయ్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ విధంగా సత్యాగ్రహాలు చేసి జైలుకి వెళ్లినటువంటి కార్యకర్తల కుటుంబాలకు కూడా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయించి పెద్దలంతా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో పాటు మహిళలు కూడా సత్యాగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. విశాఖపట్నం నుంచే మహిళా సత్యాగ్రహం కూడా కొనసాగింది. ఒక మహిళ దేశ ప్రధానిగా ఉంటూ మహిళలు ఎంత ఉద్యమం నడిపారు అంటే దీనికి మించినటువంటి సిగ్గుచేటంటూ ఏమీ లేదు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను భారతదేశంలో ప్రజలు చవి చూశారు. ఈ విధంగా కర్నూలు జిల్లా నుంచి కానీ, ఖమ్మం జిల్లా నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ మహిళలంతా కూడా కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి ఈ విధంగా అనేక ప్రాంతాల నుంచి మహిళా మండలంతా కూడా కూటమిగా చేరి ఉద్యమం నడిపించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంతర్జాతీయంగా కూడా మనకు అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో కానీ, థాయిలాండ్ ఇలాంటి చిన్న చిన్న సింగపూరు ఇలాంటి అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులంతా కూడా ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇంత లోపల ఈ ప్రజా ఉద్యమాలకు భయపడి ఏం చేశారు అటనంటే ఇందిరాగాంధీ 18 జనవరి 1977 తేదీ రాత్రి 8:30 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ లోక్సభను రద్దు చేసి ఎన్నికలను ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. జైళ్లలోని నేతలంతా కూడా విడుదల చేస్తామన్నారు. ఎలక్షన్ జరిగింది. మార్చి 21, 1977న చారిత్రక ఎన్నికల ఫలితాలు వచ్చింది. జనతా పార్టీ భేరీ మోగించింది. సో ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించాం. ఈ ఫలాలన్నీ కూడా ఒకసారి చూసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మళ్లీ రాకూడదు. కాబట్టి అలాంటి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య పద్ధతులను, ప్రజాస్వామ్య భంగం చేసేటువంటి వ్యక్తులను కూడా మన ప్రజలు క్షమించకూడదు అనేటువంటి ఆలోచనతోనే 50వ సంవత్సరం
ఎమర్జెన్సీ రోజు రేపు ఎల్లుండికి 25 జూన్ నాడు ఆ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు మనమందరూ ముందుకు నడుం బిగించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నమస్తే, జై హింద్, జై భారత్.